బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కవిత తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్కు వ్యక్తిగతంగా రాసిన లేఖ బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో తన అన్న కేటీఆర్ను టార్గెట్ చేస్తూ తండ్రి కేసీఆర్కు కవిత లేఖ రాయడం జరిగింది. లేఖ లీక్ అవ్వడం వెనుక కేటీఆర్ అనుచరులు ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు కవిత. ఆమె త్వరలోనే కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత ప్రముఖ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో మధ్య తన పెంపుడు కుక్క గురించి మాట్లాడేటప్పుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. యాంకర్ మిమ్మల్ని వదిలి ఉండదా ఏంటి అని ప్రశ్నించగా, కుక్కతో చాలా మంచి బంధం ఉందని, ఎక్కడ మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా అది వచ్చి కూర్చుంటుందని కవిత చెప్పారు. ఆ కుక్కకి 6.5 సంవత్సరాలు అని, తన కష్టంలో చాలా భాగస్వామ్యం పంచుకుందని కవిత అన్నారు. 3.5-4 సంవత్సరాల క్రితం ఈడీ సిబిఐ దర్యాప్తులు మొదలైనప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఒత్తిడిలో ఉన్నారని, ఆ సమయంలో హఠాత్తుగా ఒకరోజు తన పెంపుడు కుక్కకి 2 కళ్ళు పోయాయని కవిత భావోద్వేగంతో చెప్పారు. అసలు ఏం జరిగిందో తెలియలేదని, చూసేసరికి అది గోడకి గుద్దుకుంటూ ఉందని కవిత తెలిపారు. వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారని చెప్పారు. తాను చాలా బలంగా కర్మసిద్ధాన్ని నమ్ముతానని, తన జీవితంలోకి ఆ కుక్క ఎందుకు వచ్చిందో తెలియదని, కానీ తనపై ఉన్న నెగిటివిటీని అది పెంపుడు తీసుకుందని చాలామంది చెప్పారని కవిత అన్నారు. యజమానులకు ఏదైనా జరిగినప్పుడు పెంపుడు జంతువులు ఆ బాధను పంచుకుంటాయని కొందరు చెప్పినట్లు వివరించారు.